యాక్షన్. రాతిని తాకితే సరిగమ పదనిస స్వరాలు వచ్చే స్తంభాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఇలాంటి రాతి స్తంభాలను సుమారు 1000 సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. విఠల దేవాలయం, విష్ణుమూర్తి దేవాలయం ఇది 16వ శతాబ్దం నాటిది. ఎంతో అందమైన శిల్ప శైలి కళ. దీనిని హంపి వెళ్లే పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ గంగా మండపం, 56 మ్యూజికల్ స్తంభాలను ముట్టుకుంటే చాలా సంగీతం వస్తుంది. ఇకపోతే తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో కనిపించే రాతి స్తంభాలు కలవు. ఈ దేవాలయాన్ని దర్శించే యాత్రికులు తమ పిడికలతో రాతి స్తంభాలను కొట్టి అవి ఉత్పత్తి చేసే సంగీత ధ్వనులను ఆస్వాదిస్తుంటారు. తిరునాలేల్వి నెరెళ్ల అప్పర్ దేవాలయం పెద్దది. క్రీస్తు శకం 7వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇందులో శివపార్వతి విగ్రహాలు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో కూడా రాతి స్తంభాలను ముట్టుకుంటే సంగీతం ఉత్పత్తి అవుతుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఉన్న అతి గొప్ప ఆలయాల్లో సుచింద్రన్ తనుమలన్ ఆలయం ఒకటి. ఇక్కడ కూడా ధ్వనింపజేసే రాతి స్తంభాలు ఉన్నాయి. వాటిని తాకగానే సంగీత ధ్వనులు వినిపిస్తాయి. అల్వర్ తిరునగరి అధినాథ పెరుమల్ ఆలయం సమీపంలోనే నవ తిరుపతులు ఉన్నాయి. ఇంద్రుడు పాముల నుండి విముక్తి పొందటానికి అధినాథ పెరుమాలను సేవించి విముక్తి పొందాడని ఐతిహ్యం. ఈ దేవాలయంలో కూడా మ్యూజికల్ పిల్లర్స్ చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.